అనేక బాధ్యతలు, ఏ బాధ్యత ఇచ్చినా వన్నె తెచ్చిన బిడ్డ, మచ్చ లేకుండా ఈ దేశమే గర్వించే పద్ధతిలో పాలించిన బిడ్డ పివి నరసింహ గారు. పివి నరసింహ గారు దక్షిణ భారతదేశం నుంచి, మరీ ముఖ్యంగా తెలుగు జాతి బిడ్డగా ప్రధానమంత్రి కావడం అనేది ఈ ప్రాంత ప్రజానికానికి గర్వకారణంగా చెప్పుకుంటూ ఉంటాం. అలాంటి మహనీయునికి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి గౌరవించాల్సి ఉండే, గుర్తించవలసి ఉండే. గుర్తించకపోగా వారు పరమపదించినప్పుడు, వారు మరణించినప్పుడు ఢిల్లీలో ప్రధాన మంత్రుల శ్మశాన వాటికల పక్కన ఉన్నటువంటి పివి నరసింహ గారిని వీరు కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ కుటుంబం నుంచి కాకుండా బయట నుంచి వచ్చిన ప్రధానమంత్రిగా అక్కడ అలౌ చేయకపోతే హైదరాబాద్ గడ్డ మీద వారి ఖననం చేసుకొని గుర్తించుకున్నాం, గౌరవించుకున్నాం. మనం వారు గుర్తించకపోగా, వారి సేవలకు తగ్గట్టుగా భారతరత్న ఇవ్వకపోగా అనేక రకాల అవమానాలను భరించిన బిడ్డ, అవమానాలకు గురైన బిడ్డ పివి నరసింహ గారు. అలాంటి మహనీయుల్ని ఇవాళ భారతరత్న ఇచ్చి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సంస్కరించడం ఈ జాతికే గర్వకారణంగా నేను చెప్పుకుంటూ ఉంటాం. పివి మన టీవీ. పివి రాబోయే తరాలకు ఆదర్శవంతంగా నిలిచడంలో ఎలాంటి సందేహం లేదు. ఇవాళ వారికి భారతరత్న ఇవ్వడం అంటే తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని, దక్షిణ భారత ప్రజల ఆత్మగౌరవానికి గుర్తింపుగా ఇచ్చినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. తప్పకుండా వారి చరిత్రని రాబోయే తరాలకు అందించడంలో, వారి స్ఫూర్తిని మనం ఆచరించడంలో పునరంకితం కావాలని చెప్పి సందర్భంగా నేను కోరుతూ మరొకసారి ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు తెలుస్తా ఉన్నాను. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చి 2 నెలలు దాటుతూ ఉంది. మొట్టమొదటి ఓటాన్ బడ్జెట్ ప్రవేశపెట్టింది. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ సంపూర్ణమైన బడ్జెట్ రాలేదు కాబట్టి, అక్కడ కూడా ఓటాన్ అకౌంట్ బడ్జెటే వచ్చింది కాబట్టి, సంపూర్ణమైన అంచనాలు లేవు కాబట్టి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడుతున్నట్టుగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, ఆర్థిక మంత్రి వర్యులు వారి బడ్జెట్ ప్రసంగం చెప్పడం జరిగింది. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నాడు బడ్జెట్ అంచనాలకు, ఎస్టిమేషన్కి లేదా యాక్చువల్ ఎక్స్పెండిచర్కి సంబంధం లేకుండా పోతుందని చెప్పి చాలా సందర్భాల్లో వారు అసెంబ్లీలో ఏకరువు పెట్టిండ్రు. మరి మళ్ళీ వారి బడ్జెట్ ప్రసంగంలో కూడా, వారి అంకెలలో కూడా అదే దొర్లింది తప్ప, అదే ఒరవడి తప్ప దానికంటే భిన్నమైన ఒరవడి లేదు. 2022-23 2,00,000